కృష్ణ వస్తున్నాడు కదా దా. ఏంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత కలిసాం. మనం మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను జాబ్ చేస్తాను. జాబ్ ఎక్కడ? లింగంపల్లి. లింగంపల్లి. నువ్వు ఖాళీ ఇట్లానే ఖాళీగా ఉంటావు ఇంకా? ఇచ్చేసి నువ్వు చాయ్ తాగకు, చాయ్ తీసుకొస్తావు. వెయిటర్ 2 చాయ్ 3 చాయ్ అమ్మా. తీసుకో. ఇంకేంటి విషయాలు? పెళ్ళెప్పుడు? మాదేమన్నా మస్తు ఇంకా ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా తర్వాత సెటిల్ కావాలి, ఇంకా జాబ్ చేసుకోవాలి. సుస్మిత ఎట్లా ఉంది? మీ లవ్లో ఉన్నారు కదా? లవ్లో అదే నడుస్తుంది. నడిపించాలి కదా కదా, నడుస్తుంది కదా, చేసుకుంటాం, పెళ్ళి చేసుకుంటాం. ఓకే మామ. మళ్ళీ ఇప్పుడు వాన పడుతుంది, వెళ్ళాలి. మనం ఎప్పుడు మళ్ళీ ఎవ్రీ ఇయర్ కలవాలి. బాగున్నావా? బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తున్నావు? అంతే బాగున్నారు. పిల్లలు ఇంట్లో లేవంత అవుతుంది. చెప్పరా? అదే మన అరుణ్ 6 నెలల క్రితం చనిపోయాడు. మన చాలాసార్లు ఫోన్ చేసిన అవునా? ఏమైంది? అదే మన సుష్మిత నాకు ముందే తెలిసిన డేస్ వాడి ముందే చెప్పినా కానీ వాడు ఇంటే మంచిగా చెప్పినా వాడు అసలు ఇంటనే లేదా. అమ్మాయి మంచిగా కాదురా. ఆమె కూడా చనిపోయింది. అవునా? ఏమైంది? ఎక్స్పెక్టెంట్ అయిందో లేదో చూసుకోవాలి. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. యా, ఇందాకే లేచాను, మెసేజ్ చేసావు. ఈ మెసేజ్ తోటే నాకు గుడ్ మార్నింగ్ కాదు రిటర్న్. అప్పుడే లేచాను. ఆఫీస్కి లేట్ అవుతుంది అనుకున్నాను, రైస్ పెట్టుకున్నాను, అయిపోయింది, ఫ్రెష్ అయ్యాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? ఓకే, బాయ్. ఏమైంది? దగ్గు వస్తుంది, ఒకసారి చూపించుకొని వచ్చుకున్నాను. నాకేంటి లంగ్ క్యాన్సర్ ఏంటి?
హలో, చెప్పు. కాల్ చేయలేదంటే ఏదో పనిలో ఉన్నానని కదా. నేను మళ్ళీ కాల్ చేస్తాను, పెట్టు. హలో, చెప్పు. పనిలో ఉన్నాను నాన్న, తర్వాత చేస్తాను, పెట్టేసి. బాయ్. చిన్న, ఇది నా పరిస్థితి ఇది అని చెప్పి నీకు చెప్పలేను. నేను ఇలా అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నీకు దూరం అవుతానని చెప్పి అనిపిస్తుంది. కానీ నేను మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సారీ చిన్న. నీకు ఎలా చెప్పను నా ప్రాబ్లం ఇది అని చెప్పి. హలో చిన్న, నేను కాల్ చేస్తానని చెప్పాను కదా. ఎందుకు ఊరికే కాల్ చేసి విసిగిస్తావు? నేను పనిలో ఉన్నాను అన్నప్పుడు పనిలో ఉంటాననే కదా అర్థం. కాల్ చేయకు, విసిగించకు నన్ను ప్లీజ్. నేనే కాల్ చేస్తే నేనే మాట్లాడతాను. కాల్ చెప్పు. కాల్. ఏంటి రిజల్ట్ కాల్ చేసింది? హలో స్మిత, ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసావు? బాబు, నేను స్మిత వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నా. స్మితకి యాక్సిడెంట్ అయింది. అవునా? ఎలా? చనిపోయింది బాబు. నిజమా? ఫ్రెండ్స్, మన ఆలోచన మన విధానాలను మారుస్తుంది. కనుక ఫ్రెండ్స్ అనే పదానికి విలువ ఉండాలంటే మన ఫ్రెండ్స్ను ఎప్పుడైనా నెగిటివ్గా ఆలోచించవద్దు. ఫ్రెండ్షిప్కు విలువ ఉండదు. కాబట్టి ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలంటే పాజిటివ్గా ఆలోచించాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ.